అందరికీ నమస్కారం అండి. ఇట్లో మీ కృష్ణవేణి ఛానల్. మన ఛానల్లో చాలా రకములైన వ్రతకథలు, వత్తులు తయారు చేయు విధానము, పూజలు, నోములు, చాలా విధములైన వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి అవసరమున్న వాళ్ళు చూడండి. ఈరోజు కథ. ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్ళింది. పాపం, దానికి సమయం తెలియలేదు. ఇంతలోనే సాయంత్రమయ్యింది. చీకటి పడేలా ఉంది. ఇంతలో ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి పారిపోతుంది. పులి కూడా అంతే వేగంగా ఆవుని వెంబడిస్తుంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది. పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోనికి దూకేసింది. దురదృష్టవశత్తు ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఆవు ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది. అందులో ఆవు పీకల వరకు కూరుకుపోయింది. ఆవును వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకొని పీకల్లోతు మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఆవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకు మించి ముందుకు వెళ్ళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది. ఈ స్థితిలో ఉన్న ఆ ఆవు పులి రెండూ ఒకదానికి ఒకటి ఎదురెదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. కొద్దిసేపయ్యాక ఆవు పులితో ఇలా అంది, నీకెవరైనా యజమానిగాని గురువుగాని ఉన్నారా అని అడిగింది. దానికి పులి గర్వముతో ఇలా అంది, నేనే ఈ అడవికి రాజుని. స్వయంగా నేనే ఈ అడవి అంతటికి యజమానిని. నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనము, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది. అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా. నువ్వు కూడా నాలాగే పీకల లోతుల్లో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు. మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది, చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు. సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురద నుంచి బయటకు లాగి క్షేమముగా ఇంటికి తీసుకెళ్తాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు అంది. ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చి రాగానే ఆ ఆవుని గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ ఆవుని బయటకు లాగి తన ఇంటికి తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆవు తన యజమానికేసి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు. కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని బురదలో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ కథలో ఆవు సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయము, పులి అహంకారం నిండి ఉన్న మనసు, యజమాని సద్గురువు పరమాత్మ, బురదగుంట ఈ సంసారము, ప్రపంచము మరియు ఆ ఆవు పులి యొక్క సంఘర్షణ, నలుగురిలో మనము మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం. నీతి, ఎవరి మీద ఆధారపడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశమే. కానీ
నేనే అంతా, నా వల్లనే అంతా జరుగుతుంది, నేను లేకపోతే ఏమీ లేదు, నాకు ఎవరి అవసరం లేదు, రాదు అనే భావన ఎన్నడూ మనలో కలగరాదు. దీనికి అహంకారము అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది. ఈ జగత్తులో సద్గురువును మించిన హితాభిలాషి, మన మంచిని కోరుకునేవారు వేరే ఎవరుంటారు? ఉండరు. ఎందుకంటే వారే అనేక రూపాల్లో వచ్చి ఆయా సమయాల్లో మనల్ని నిరంతరము అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. పరమాత్మ నీవే ఉన్నావు, అంతా నీ ఇష్ట ప్రకారమే జరగని. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారమండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మహాభారతములోనూ పంచతంత్రం మాదిరిగానే అనేక నీతి కథలు కనిపిస్తాయి. ఒకవైపు మంచి చెడుల గురించి వివరిస్తూ మనిషి నడవడి ఎలా ఉండాలో సూచిస్తూ, మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తాయి. భారతంలోని శాంతి పర్వంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకి చేసిన హితబోధలలో భాగంగా ఈ కథలు సాగుతాయి. వాటిలో ఒకటి పిల్లి ఎలుక కథ. అడవిలో ఓ మర్రి చెట్టు కింద ఫలితుడు అనే ఎలుక జీవిస్తుండగా అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తుంది. రోజు ఓ వేటగాడు రాత్రిపూట ఆ చెట్టు దగ్గరకు వచ్చి జంతువుల కోసము వల పన్ని వెళ్ళేవాడు. రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి ఉదయమే వచ్చి వాటిని తీసుకొని పోయేవాడు. అనుకోకుండా ఒకనాడు రోజసుడు అనే పిల్లి ఆ వలలో చిక్కుకుంది. పిల్లి వలలో చిక్కుకపోవడంతో ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆహారం కోసం అన్వేషిస్తుంది. ఆహారం కోసం ఆబగా చూస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోనే ఒక ముంగీస గుడ్లగూబ కనిపించడంతో దాని గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అవి ఎలుకని మింగేయడానికి సిద్ధముగా ఉన్నాయి. ఎలుకకు ఏం చేయాలో పాలుపోలేదు. అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఒక ఉపాయం తట్టింది. వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్ళి, ఈ వలని కొరికి నిన్ను నేను రక్షిస్తాను, దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ ముంగీసల బారి నుంచి కాపాడవా అని అడిగింది. ప్రాణాలపై ఆశలేని పిల్లికి కొండంత ధైర్యం వచ్చినట్టయింది. వెంటనే సరేనంది. దీంతో ఎలుక నిర్భయంగా వెళ్ళి పిల్లి పక్కన కూర్చుంది. అక్కడ ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగీసా గుడ్లగూబ జారుకున్నాయి. నీ ప్రాణాలను రక్షించాను కదా, మరి తొందరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను బయటపడేయి అని ఎలుకని పిల్లి అడిగింది. దీనికి ఎలుక, నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా, ఇప్పుడే నిన్ను బయటకు తీసుకువస్తే నువ్వు నన్ను భక్షించవని ఏమిటి నమ్మకము, కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అని సంజాయిషి ఇచ్చుకుంది. చెప్పినట్టుగానే మర్నాడు ఉదయము ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని కొరికేసింది. వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదికి చేరుకుంది. ఇటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది. చెట్టు కిందికి చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వలను చూసి తన ప్రయత్నం వృధా కావడంతో బాధతో వెనుదిరిగాడు. వేటగాడు అటు వెళ్ళగానే పిల్లి కిందికి చూస్తూ, మిత్రమా, నువ్వు నా ప్రాణాలను కాపాడావు, ఇక నుంచి మనిద్దరము మంచి స్నేహితులుగా ఉందాము అని ప్రతిపాదించింది. దానికి ఎలుక నవ్వుతూ, మిత్రుడెప్పుడు శత్రువుగా మారుతాడో, శత్రువు ఎప్పుడు మిత్రుడవుతాడో చెప్పడం కష్టం, అలాంటిది సహజ శత్రువులమైన మన మధ్య స్నేహం ఎలా పొసుగుతుంది?
ఇప్పుడు ఏదో నీకు సహాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో స్నేహం చేయవచ్చు. కానీ ఏదో ఒకరోజు ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు. శత్రువులతో అవసరార్థం స్నేహంగా చేసినా దానిని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని శుక్రనీతి కూడా చెబుతుంది. నువ్వు నన్ను రక్షించావు, బదులుగా నేను నిన్ను రక్షించాను. మన బంధము ఇక్కడితో చెల్లు, ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక. ఎలుక మాటల్లోని సత్యాన్ని గ్రహించిన పిల్లి ఏమనకుండా గమ్ముగా ఉండిపోయింది. ఈ కథలోని పాత్రధారులు సహజ శత్రువులైన పిల్లి ఎలుకలే. కాని ఇందులోని నీతి మాత్రము నిత్య జీవితానికి కూడా వర్తిస్తుంది. అపకారికి ఉపకారం చేయవచ్చు, కాని తెలిసి వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తుంది. పైగా ఎవరి మనసు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితాన్ని పణంగా పెట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తుంది. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.